అపవిత్రమైనవి. మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు దేవుడు తన రక్తం చేత కడిగినప్పుడు పవిత్రపరిచినడు, పరిశుద్ధపరిచినడు. మన జీవితం గతాన్ని, మరి పాపములో ఉన్న మన జీవితాన్ని, మరి పాపపు జీవితాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, దేవుని నామం ధరించిన తర్వాత దేవుడు మనకేం చేసినడు? పవిత్రపరిచినడు, పరిశుద్ధపరిచినడు. కాబట్టి మరి ఇక్కడ మరి అపవిత్రమైనవి మనం ముట్టకూడదు, అపవిత్రమైన వాటి దగ్గర మనం నిలవబడకూడదు అని దానియేలు మరి 1వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విధ ప్రవీణతయు జ్ఞానమును కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము అని మరి బబులోను రాజైన నెబుకద్నెజరు, మరి బబులోను రాజు, యూదా రాజు ఇద్దరు కలిసి యెరూషలేము మీద దాడి చేసి అక్కడున్న మంచి ప్రముఖులను, యవనస్తులను, మంచి జ్ఞానము కలిగిన వారిని, మంచి తత్వజ్ఞానం కలిగిన వారిని, దేవుని యందు మంచి పరిపూర్ణులను ఏం చేసినట్టు తెలుసా? అక్కడ ఈ రాజులు ఆ యెరూషలేము మీద దాడి చేసి అక్కడ ఆ మందిరంలో ఉన్న ప్రతి పరికరాలు, దేవుని మందిరంలో వాడే ప్రతి పరికరాలు అవన్నీ కూడా తీసుకొచ్చి మరి వాళ్ళ మందిరంలో వాళ్ళు భద్రపరిచి అక్కడున్న ముఖ్యులను, అక్కడున్న తత్వజ్ఞానం తెలిసిన వారిని, తత్వజ్ఞానం అంటే దైవజ్ఞానం తెలిసిన వారిని, మరి పరిపూర్ణులను, యవనస్తులు, మరి దాదాపు 15-16 సంవత్సరాల యవనస్తులను తీసుకొచ్చి మరి ఈ బబులోను రాజ్యానికి తీసుకొచ్చిన తర్వాత మరి వాళ్ళందరినీ కూడా ఏం నేర్పియాలి? వాళ్ళు చాలా ఆ కల్దీయులకు సంబంధించిన విద్యను నేర్పించాలని తీసుకొని వచ్చినారు. కల్దీయ విద్యను చాలా బాలురు అంటే దాదాపు 14-15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ 16 వేసుకోండి, 16 సంవత్సరాలు. మరి అంతా ఆ వయసులో వారికి అంత జ్ఞానం ఉంది. చూడండి, డిస్టర్బ్ చేయదు. అయితే అంత జ్ఞానం వారికి ఉన్నది. కారణం ఏంటి? ఏం కావచ్చు కదా? మన దగ్గర కూడా 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు యవనస్తులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే అక్కడ శద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళు నలుగురు ఉన్నారు. మరి వాళ్ళకు తత్వజ్ఞానం తెలుసు, పరలోక సంబంధమైన జ్ఞానం వారికి తెలుసు. మరి అంత జ్ఞానం కలిగిన వారు. అయితే మరి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు ఇచ్చినడు కదా. ఎక్కడుంటుంది జ్ఞానం? ఎక్కడ దొరుకుతుంది? బయట ఆయన మార్కెట్లో దొరుకుతుందా? దొరకదు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ప్రతిరోజు దేవునితో సంబంధం ఉన్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు నీకు ఎంత జ్ఞానం కావాలో ఈ సమాజంలో మరి ఉండడానికి, ఈ సమాజంలో నిలవబడడానికి, మాట్లాడడానికి నీకెంత జ్ఞానం అవసరమో దేవుడు అంత జ్ఞానం చేత నిన్ను నింపుతాడు. తన జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. తన జ్ఞానంతో నడిపిస్తూ ముందుకు జరిగిస్తూ ఉంటాడు దేవుడు. అందుకనే ఈ బాలులకు మరి చాలా జ్ఞానం ఉన్నది, వీళ్ళకు తత్వజ్ఞానం తెలిసిన వారు. అందుకనే సకల విద్యలు అభ్యసించువారు వీరు. సకల విద్యలు అభ్యసించిన వారు. మన జ్ఞానం కావాలంటే బైబిల్తో పాటు ఇంకా మ్యాగజైన్స్, ఇంకా మంచి మంచి భక్తుల మరి బుక్స్లు రాస్తారు వాళ్ళు. అవన్నీ మనం చదువుతూ ఉండాలి. చదువుతూ ఉండాలి, ఒక్కొక్కరి సాక్ష్యాలు చదువుతూ ఉండాలి. లోతైన విషయాలు మనకు తెలుస్తుంది, లోతైన జ్ఞానం మనకు తెలుస్తుంది. అందుకనే వీళ్ళు దేవునితో ప్రతిరోజు దేవునితో నడుస్తున్నారు, దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నారు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నారు, దేవుని వాక్య ప్రకారము జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు తన జ్ఞానంతో వారిని నింపినప్పుడు దానియేలు 1:5 మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్ష రసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టనట్లు ఆజ్ఞ ఇచ్చెను. అదే కాదు, వారిని ఆ యెరూషలేము ప్రాంతంని తీసుకొచ్చి బబులోను రాజ్యంలో నిలబెట్టి మరి ఆ విధంగా ఆ కల్దీయుల విద్యను నేర్పించడమే కాదు, వీరికి ఇంకా
ఏంటిది భోజనం ఎలాంటిది? ఏదో మామూలు భోజనం దూరం నుంచి తీసుకొచ్చినామని చెప్పేసి ఏదో మామూలు భోజనం పెట్టేసి ఏదో సాంబారో పప్పు ఇచ్చేసి మరి వారిని మరి సాధారణం కాదు. వారికి రాజు ఏం చెప్పినాడు? మరి ప్రతిరోజు రాజు ఏదైతే తింటాడో, రాజు ఏ ద్రాక్షరసం అయితే త్రాగుతాడో అవే ఈ యవనస్తులకు పెట్టాలి, ఈ యవనస్తులకు పెట్టాలన్నమాట. అట్లన్న తర్వాత మరి రాజభోజనాలంటే రాజు తినే భోజనం మామూలుగా ఉంటుందా? మరి ఒక కర్రీ ఉంటుందా? ఉండదు కదా. మరి ఏముంటుంది? అనేక రకాల కూరలు ఉంటాయి, అనేక రకాల మాంసం ఉంటుంది, ఇంకా రకరకాల మాంసము, మరి రకరకాల ఆకుకూరలు, ఇవన్నీ కూడా మరి రాజు యొక్క టేబుల్ మీద ఉంటుంది కదా. ఆ భోజనమే ఈ బాలులకు యవనస్తులకు పెట్టాలి. మరి ఆయన తాగే ద్రాక్షరసమే వాళ్లకు మరి పెట్టాలన్నమాట. కాబట్టి అట్లా వారికి చాలామంది మరి వారికి మరి ఆ ప్రాంతం వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి మరి వచ్చిన తర్వాత వాళ్ళకు రాజభోజనాలు పెడతా ఉంటే మరి ఏమనుకుంటారు? చాలామంది అన్నీ కూడా మర్చిపోతారు కదా. ఎంత మంచి ఆహారం దొరికింది, ఎంత సుఖం మనకు దొరికింది, మంచి ద్రాక్షరసం మనకు దొరుకుతుంది అని చెప్పేసి అన్నీ కూడా బయటివన్నీ మర్చిపోతూ ఉంటారు కదా. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దానియేలు, శద్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు దానియేలు 1:8 రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని మరి పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఈ ఆహారము తిని, ఈ అపవిత్రమైన ఆహారము తిని మా శరీరాలను మేము అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి ఆయన ఆలోచించినాడు కదా. ఇప్పుడు చికెన్, మటన్ తినే వాళ్ళకు, రోజు తినే వాళ్ళకు వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయి తెలుసు కదా మనకు. మరి మొద్దుబారిపోతూ ఉంటుంది. పొద్దున్నే ప్రార్థనకు లేవాలంటే మరి లేవడానికి వీలు కాదు. ఎందుకు తెలుసా? అంత తేలిగ్గా ఉండదు. శరీరానికి మరి బాగా మొద్దుగా చేసేస్తుంది ఈ ఆహారము. ద్రాక్షరసం తాగుతూ ఉంటే ఏమవుతుంది? ఒక బాటిల్ ద్రాక్షరసం తాగిరనుకో మత్తు వచ్చేస్తుంది కదా. కాబట్టి బాగా మత్తు వచ్చేస్తుంది. ఈ ప్రార్థన వీలు కాదు, ఇంకా వేరే ఏ పనులు చేయడానికి కూడా వీలు కాదు, అంత యాక్టివ్గా ఉండడానికి వీలు కాదు. అయితే దానియేలు ఈ రాజభోజనాలు వద్దు, ఇంకా ఈ మత్తు పదార్థాలు, ఈ ద్రాక్షరసం కూడా నేను తాగము అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినాడు. మరి లోకంలో మనం చూస్తూ ఉంటే మంచి భోజనం పెడతా ఉంటే ఇంకా 10 మందిని ఎమ్మడేసుకొని వచ్చేస్తారు కదా. అక్కడే ఇంకో పూట పెడతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కదా, లోకంలో మనం చూస్తే బయట. అయితే ఇక్కడ వీళ్ళు దేవుని జ్ఞానం పొందిన వారు, దేవుని జ్ఞానం కలిగిన వారు, దేవునితో సహవాసం కలిగిన వారు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది త్రాగాలి, ఏది త్రాగకూడదు, ఏ వయస్సులో ఏం చేయాలనేది వారికంతా కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు నేర్చుకొని ఉన్నారు. మనం కూడా వెళ్తూ ఉంటాం బయటికి కదా, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, మన సొంత వాళ్ళ మరి ఎక్కడికి ఏదైనా దావత్ ఉంటే వెళ్తూ ఉంటాము. కాబట్టి మనము ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఎవరికి చెందిన వారము, మనము మరి ఏ పాటి వారము, మనం ఏ స్థాయిలో ఉన్నాము కదా. మనం ఈ సమాజంలో వేరే ఉన్నాము. మరి వారికి మనకు ఏంటిది వ్యత్యాసం ఉంటుంది, వారికి మనకు తేడా ఉంటుంది. అందుకని ఆలోచించాలి. దానియేలు ఆలోచించినడు. మనం తినే భోజనమేనా ఇది? మనం త్రాగే ద్రాక్షరసమేనా ఇది? త్రాగితే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది అని ఆయన ఆలోచించినడు. అందుకనే ఆలోచించాలి ప్రతిదీ. ఏదో ఉందని చెప్పేసి పెడుతున్నారు కదా, తినేద్దాం, మరి ఇది లేకపోతే ఇది తినకపోతే ఇంకా మన కడుపు మాడిపోతుంది, ఆకలితో చచ్చిపోతాము అని అనుకుంటారు చాలామంది. ఎవరికి చెందిన వాడవో నువ్వు ఆలోచించాలి. నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ ఉండాలి. నువ్వు తినే ఆహారాన్ని బట్టి దేవునికి మహిమ ఉండాలి. నువ్వు ఆహారం తిన్నా, పానం తిన్నా దేని కొరకు? దేవుని మహిమ కొరకు తినాలి. దేవునికి మహిమ కొరకు మనం తినాలి, ఏ ఆహారమైనా పానమైనా కదా.
ఎక్కడ పడితే అక్కడ తినేది కాదు, ఎక్కడ పడితే అక్కడ తాగేది కాదు కదా, అపవిత్రమైనవి ముట్టేది కాదు. ఈ దేహం దేవుడు పవిత్రపరిచినడు, మరల దీన్ని అపవిత్రపరచకూడదు. ఈ దేహంలో మా దేవుడు ఉన్నాడు, ఇది దేవాలయం అని దానియేలు ఆలోచించి వాళ్ళు పెట్టిన భోజనానికి తినకుండా నిరాకరించినడు, పక్కన పెట్టేసినాడు కదా. మరి ఇంకెవరు బండిపడతారు, ఆకలి అవుతుందేమో అని ఆలోచించలేదు, తన శరీరం క్షీణించిపోతుందని ఆలోచించలేదు, బాధపడలేదు. బాధపడకుండా దానియేలు ఏం చేస్తారు, వాటిని అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. వారి మీద ఒక అధికారి ఉన్నాడు, వీరిని చూసుకోవడానికి ఒక హాస్టల్ వార్డెన్ లాగా, మీకు ఒక సూపర్వైజర్ లాగా, మరి ఒక నపుంసకుల అధిపతి. ఆయనకు ఇవి మేము తినకుండా, మరి ఇవి మేము భుజించకుండా, ఈ ద్రాక్షరసం తాగకుండా ఒకసారి మరి మాకు కాపాడమని చెప్పేసి వేడుకున్నాడు దానియేలు. అయితే దానియేలు గ్రంథము 1:10లో, మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడునేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ఆ ప్రాణాపాయము కలుగజేతురు. ఆ అధిపతి అంటున్నాడు, నపుంసకుల అధిపతి, వీళ్ళ మీద ఉన్న నాయకుడు ఏమంటున్నాడంటే, దానియేలు తనకు తెలియజెప్పినాడు, మేము ఈ భోజనం చేయకుండా కాపాడవా, ఇట్లాంటి భోజనాలు మేము చేయకూడదు అని చెప్పేసి అన్న తర్వాత ఆ నపుంసకుల అధిపతి అంటున్నాడు, నాకు ఈ రాజు ఈ బాధ్యత అప్పచెప్పినాడు, మీకు ఈ భోజనాలు పెట్టమని, ఈ ద్రాక్షరసము మరి మీకు ఇవ్వమని నాకు అధికారి ఈ రాజు నాకు అప్పచెప్పినాడు ఈ బాధ్యత. ఒకవేళ ఆయన అప్పచెప్పిన బాధ్యత నేను నెరవేర్చకపోతే, నేను జరిగించకపోతే, మరి ఆయన నేను అవమానపరిచినట్లయితుంది, శిక్ష నాకు పడుతుంది, నన్ను శిక్షిస్తాడు, ఆయన నన్ను ప్రశ్నిస్తాడు, నేనేం చెప్పగలను అని ఆయన అంటున్నాడు. నేను మరి ఆ రాజుకు భయపడుతున్నాను అని చెప్పేసి. ఎవరైనా అంతే కదా, మరి మన ఉద్యోగం చేసే కాడ కావచ్చు, వ్యాపారం చేసే కాడ కావచ్చు, ఎక్కడైనా సరే బయట మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు, మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేస్తాము, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాము కదా. మంచోళ్ళకి ఏం జరుగుతుంది, మంచే జరుగుతుంది. మనం దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. మనం దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కొరకు విశ్వాసం ఉంచితే, దేవుడు మనకు అన్ని పరిస్థితులను దాటిస్తాడు, దయచూపుతాడు, పరిస్థితులను మారుస్తాడు, మార్చగల సమర్థుడు ఆయన. అయితే ఇక్కడ మరి ఆయన అంటున్నాడు, నపుంసకుల అధిపతి, నేను రాజుకు భయపడుతున్నాను, ఒకవేళ మీరు తిరగకపోతే, బాలురు మీరు కదా, మీరు చాలా మీ వయసు ఏం ముదిరిపోలేదు, చిన్న వయస్సు మీది, మీరు తినకపోతే, ఈ ఆహారం తినకపోతే మీ ముఖాలని మాడిపోతాయి కదా, మీ ముఖాలు గుంజుకుపోతాయి, మీ శరీరం అంతా క్షీణించిపోతుంది. అప్పుడు రాజు చూసి మరి నన్ను అడుగుతా, నేనేం సమాధానం చెప్పాలి అని ఆయన భయపడతా ఉన్నాడు, దిగులు పడతా ఉన్నాడు. అయితే వీళ్ళు అడుగుతా ఉన్నారు, ఆయన దిగులు పడుతూ ఉన్నాడు, మేము అది తినొద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళేమో ఏం కాదని, ఆయన ఏం కాదంటున్నాడు. దానియేలు 1:11లో, నపుంసకుల అధిపతి దానియేలు హనన్య, మిషాయేలు, అజర్యాను వారి మీద నియమించిన నియముకునితో దానియేలు ఇట్లా నేను ఏంటని ఆ అధిపతితో అన్నాడు. ఏమన్నాడు తెలుసా, ఈ భోజనం మేము తినమని అన్నాడు కదా, అయితే నువ్వు అట్లా అంటున్నావు కదా, అధికారితో అంటున్నాడు, నువ్వు అట్లా అంటున్నావు కదా, మరి మేము ఏదో శాకాహారం తింటాము. అయితే శాకాహారం తింటున్నప్పుడు మరి 10 రోజులు మాకు పరీక్షించు,
ఎన్ని రోజులు? 10 రోజులు ఈ ఆహారం మేము తింటాం. ఏదో ఒట్టి రొట్టెలో లేదా ఆకుకూరలో, మరి ఇలాంటివి ఈ శాకాహారం మేము తింటాము. శాకాహారం తింటా ఉంటే 10 రోజులు మాకు పరీక్షించు, 10 రోజులు మాకు పరీక్షించు. అయితే ఎవరైతే మాంసం తింటున్నారో, ఎవరైతే రాజభోజనాలు చేస్తున్నారో వారికి మాకు ఒక 10 రోజుల తర్వాత వారికి లైన్లో నిలబెట్టు, మాకు కూడా లైన్లో నిలబెట్టు. మా ముఖాలు పరీక్షించు, వారి ముఖాలు కూడా పరీక్షించు. ఒకవేళ వారి ముఖాల కంటే మా ముఖంలో ఏమైనా కళ తప్పినాయా, మరి మరలా నువ్వు చెప్పినట్టుగా మేము రాజభోజనాలు చేసేస్తాం, ఆ ద్రాక్షరసం తాగుతాం అని చెప్పి మరి ఆ అధిపతితో ఈ దానియేలు చెప్పినాడు. చెప్పిన తర్వాత మరి 10 రోజులు ఏం చేసినారు? శాకాహారం వాళ్ళకు పెట్టినారు. శాకాహారము వాళ్ళకు పెట్టారు. దానికి తెలుసు మాంసం తింటే మరి దేవుని ఆరాధించలేము, దేవుని గణపరచలేము, సమయానికి ప్రార్థనకు లేవలేము కదా. ఒకరోజు ఒక పూట, ఒక రోజా, వారానికి ఒక రోజా కాదు, ప్రతిరోజు రాజభోజనాలు, ప్రతిరోజు మాంసం, ప్రతిరోజు ద్రాక్షరసం తింటే మనం దేవునికి దూరం అవుతాం. ప్రతిరోజు మోకాల మీద ఉండాల్సిన శరీరము మోకాలు వంగకుండా అయిపోతాయి, దేవుని ఘనపరచకుండా అయిపోతుంది అని ఆలోచించి ఆయన కోరుకున్నది ఏంటంటే శాకాహారం, ఆకుకూరలు, మామూలు భోజనము త్వరగా అరిగిపోతుంది, శరీరం అంతా తేలికైపోతుంది. ఉదయాన్నే సమయానికి మధ్యరాత్రి లేచి దేవుని ఆరాధించుకోవచ్చు, దేవుని ఘనపరచుకోవచ్చు, దేవునితో సంభాషణ చేయొచ్చు, దేవుని సమీపించవచ్చు అని దానియేలు తెలుసు. అందుకనే మనం ప్రాంతానికి వచ్చినాం, దేశం కానీ దేశానికి వచ్చినాం, అన్ని వదిలిపెట్టి ప్రాంతానికి వచ్చినాం. ఈ ప్రాంతంలో మనం నిలబడి గెలవాలంటే, ఈ ప్రాంతంలో మనకు జయం ఉండాలంటే, ఈ రాజు దగ్గర మనము నిలబడాలంటే దేవునితో సంబంధం ఉంటే తప్ప, దేవుని ఆరాధిస్తే తప్ప, దేవుని ఘనపరిస్తే తప్ప మనం నిలవబడడానికి వీలు కానే కాదు అని ఆయనకు తెలుసు దానియేలుకు. అందుకని అన్ని ఆలోచించి ఆయన కోరుకున్నది ఏంటిది? శాకాహారము. కాబట్టి ప్రతిరోజు గమనించాలి మనము, మరి తినే ఆహారాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఉండాలి, దేవుని నామానికి ఘనత ఉండాలి. అట్లా ఈ దానియేలు ఏం చేసినాడు? భోజనమునకు శాఖా ధాన్యాదులను, పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించుము. ఇట్లాంటి శాఖా ధాన్యాదులు మరి త్రాగడానికి మేము ద్రాక్షరసం తాగమయ్యా, నీళ్లు తాగేస్తాం. ఆ అన్నం తిన్నప్పుడు, ఆ రొట్టెలు తిన్నప్పుడు మేమేం చేస్తాము? మరి నీళ్లు తాగేస్తాం, ద్రాక్షరసం తాగము అని ఆయనను వేడుకున్నట్టుగా దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి కదా. దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నది. అయితే చాలాసార్లు మరి మనం మన సొంత వాళ్ళ ప్రాంతానికి వెళ్తూ ఉంటాం, చుట్టాల దగ్గరికి కానీ బంధువుల దగ్గరికి కానీ వెళ్తూ ఉంటాం. అయితే అన్యులు ఏం చేస్తూ ఉంటారు? మరి మనం వచ్చినామని చెప్పేసి, దేవుని నమ్ముకున్నామని చెప్పేసి వాళ్ళు ఏమైనా సపరేట్గా మన కొరకు ఏమైనా ఏర్పాటు చేస్తారా? కొంతమంది చేస్తారు, తెలిసిన వాళ్ళు. అయితే మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మాతో పాటు తినేస్తే ఏమైపోతుంది, మాతో పాటు తాగితే ఏమవుతుంది, నమ్ముకోవచ్చు దేవునికి, ఏమైతే ఒక రోజు తాగితే ఏమవుతుంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి మాతో పాటు తింటే ఏమవుతుంది, మరి వాళ్ళు విగ్రహాల కాడకు వస్తూ ఉంటారు, అది తింటే ఏమవుతుంది, మేము దేవునికి కదా కోసింది అని అంటారు కదా. ఇటు అటు ఉన్నోళ్ళు కదా, 10 వారాలకు ఒకసారి చర్చికి వచ్చేటోళ్ళు, సంవత్సరానికి ఒకసారి చర్చికి వచ్చేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మరి ఎవరు చూస్తలేరు కదా అని ఆలోచిస్తూ ఉంటారు, అని ఏం చేస్తారు? తింటూ ఉంటారు. మా చుట్టాల్లో ఒక అమ్మాయి దేవుని నమ్ముకుంది. అయితే డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది,
ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. అయితే ఏం చేస్తారు, ఎక్కడ పెళ్ళిళ్ళు అయితే అక్కడ తినేస్తుంది, ఎక్కడ పెళ్ళిళ్ళు అయితే అక్కడ తినేస్తూ ఉంటుంది. ఒకరోజు మేము పెళ్ళికి పోయినాం, మరి నన్ను కూడా తినమంటుంది, నన్ను కూడా తినమంటుంది అన్నమాట. వద్దు వద్దు వద్దు, ఇట్లా నా సాక్ష్యం చెడిపోతుంది, తినేది కాదు, మరి ఏదైనా సాంబారో అది ఉంటే తినేసిపోతాను, కానీ అవి నేను తిననని చెప్పేసి దాన్ని ముట్టుకోలేదన్నమాట. అట్లా మరి వీళ్ళేం కోరుకున్నారు, శాఖా ధాన్యాలు కోరుకున్నారు, శాకాహారము కోరుకున్న తర్వాత మరి దానియేలు 1:13-14 వచనాలలో, 1వ అధ్యాయము 13 నుంచి 14 ఈ వచనాలలో, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులైన మాయడల జరిగించుము. అందుకు ఈ విషయములలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. వేడుకున్నాడు, వాళ్ళు బతిలాడుకున్నారు, 10 రోజులు మాకు సమయం ఇవ్వయ్యా, 10 రోజులు మాకు అవకాశం ఇవ్వు, పరీక్షించు మాకు. మరి మేము తినే భోజనంలో ఏమైనా తేడా కనిపిస్తే, మా శరీరంలో ఏమైనా తేడా కనిపిస్తే, మరి తర్వాత నువ్వు చెప్పినట్టుగానే ఆ ఆహారం తినేస్తాం, మత్తు పదార్థాలు తాగేస్తాం అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసిరి మాట్లాడినారు. అవును, మరి సాతాన్ గాడు మనకు శోధిస్తూ ఉంటాడు, మనకు పడగొట్టాలని, మనకు తినిపించాలని, మనకు అన్ని విధాల వాడు మన ముందు తెచ్చిపెడుతూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. తింటరా తినరా అని చెప్పేసి శోధిస్తూ ఉంటారు. మనం ఎట్లుండాలి, ప్రభా నువ్వు నాకు సహాయం చేయి, నన్ను విడిపించు, నన్ను దాటించు పరిస్థితి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆత్మలో దేవునికి ఘనపరుస్తూ ఉండాలి. నేను తినద్దు కూడా ప్రభా, ఇప్పుడు ఇది నిన్ను అమ్ముకోవద్దు, అందరి ముందు నిన్ను ఘనపరచాలి, నీ నామానికి నేను మహిమపరచాలి అని దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఏ మనుషుల చేతులు పడకుండా, ఏ అధికారుల చేతులు పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. వాళ్ళు చెప్పినారు, వాళ్ళకు తెలుసు మా దేవుడు నన్ను విడిపిస్తాడని, వాళ్ళకు తెలుసు ఏదైనా చేయగలడని. ఏదైనా చేయగల సమర్థుడు, శక్తి గలవాడు మన దేవుడు. అన్ని పరిస్థితులకు చాలినవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని ఎరిగినవాడు ఆయన. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ దేశంలో నివసిస్తున్నావో అన్నీ కూడా తెలుసు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నావు, మరి నువ్వు ఏ జనం మధ్యలో ఉన్నావు, ఏ మనుషుల మధ్యలో మరి నివాసం చేస్తున్నావు, అన్నీ కూడా దేవుడు ఎరిగినవాడు. ఆ చోట నువ్వు దేవుని ఆరాధిస్తే, ఆ చోట నువ్వు దేవుని ఘనపరిస్తే, నీ పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచించొద్దు. ఏ చోటైనా దేవుడు ఉంటాడు, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఉంటాడు. అయితే దేవుడు వారిని దానియేలు 1:15-16 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలుర ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాకాధాన్యాదులను ఇచ్చాను. 10 రోజులు అయిపోయింది, అందరూ నిలబెట్టినారు. ఈ రాజభోజనాలు తినేవారిని, ఈ ద్రాక్షరసం తాగేవారిని, తర్వాత ఇంకా శాకాధాన్యాదులు, ఈ నలుగురిని ఎవరితో ఫోన్ ఆఫ్ చేయండి. అయితే ఈ శాకాధాన్యాదులు తినేవారిని, ఈ దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నగో, ఈ నలుగురిని కూడా అక్కడ నిలబెట్టినారు. నిలబెడతా ఉంటే మరి వాళ్ళు చూసినారు. చూసిన తర్వాత ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, మాంసం తిని ద్రాక్షరం తాగి మత్తుకున్నారు, పడుకున్నారు. వాళ్ళకి ప్రార్థన ఉంటుందా? ఉండదు. వారికి తేలికుంటుంది, ఆహారం శరీరం అంతా తేలికుండదు కదా, యాక్టివ్గా ఉండదు. పరిగెత్తాలన్నా పరిగెత్తలేరు.
మరి స్మూత్గా మాట్లాడాలన్నా మాట్లాడలేరు. తాగుబోతుల ముఖాలు ఎట్లుంటాయి తెలుసు కదా, బాగా ఉబ్బిపోతూ ఉంటాయి కదా. మాట్లాడాలంటే గొంతు బొంగుగా వస్తూ ఉంటుంది, గట్టిగా వస్తూ ఉంటుంది కదా. మరి చాలామంది అంటుంటూ ఉంటారు, బాగా కష్టపడి ఒళ్ళ నొప్పులు కదా, మరింత తాగితే బాగా నిద్ర వస్తుందని చెప్పేసి, మంచి నిద్ర రావాలని మరి కొద్దిగా వేసుకుంటామండి అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది కదా. కొద్దిగా వేసుకుంటాం ఇంత అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇక్కడ వీళ్ళు యవనస్తులు చాలామంది మరి అవేవి ఆలోచించకుండా మరి వాళ్ళు ఆ రాజభోజనాలు చేస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు. వాళ్ళని వీళ్ళను ఒక దగ్గర నిలబెట్టి చూస్తే వీళ్ళ ముఖాలంట, ఈ శాకాహారం తినే వారి ముఖాలు, దానియేలు వారి ముఖాలు మరి కలగాను సౌందర్యముగాను మరి ఉన్నదని రాసింది దేవుని లేఖనాలు. కలకలలాడిపోతూ ఉన్నాయి కదా. మరి మాంసం తినే ముఖాలు బాగా మొద్దుపోయి ఇంత లావుగా వాచిపోయినట్టుగా కనబడతా ఉంది. వీరికంటే వీళ్ళు చాలా సౌందర్యంగా కనబడినారంట, చాలా అందంగా కనబడినారు, ఇంకా షైనింగ్ వచ్చేసింది కదా. ఏంటిది? వాళ్ళతో దేవుడు ఉన్నాడు. తినే ఆహారం కాదు, ఆహారంతో పాటు ఎక్కువగా దేవుని సమీపించినారు. వాళ్ళు దేవుని ఆరాధించడం మొదలుపెట్టినారు. ఎక్కువగా నువ్వు బైబిల్ ఎక్కువగా ధ్యానించు, ఎక్కువగా దేవునితో ఉండు, ప్రార్థన ఎక్కువ చేయి. అందరి ముఖాల కంటే నీ ముఖం కలకల్లాడిపోతూ ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది, కలగా ఉంటుంది. అట్లా వీళ్ళు 10 రోజుల తర్వాత వీళ్ళని పరీక్ష అయిపోయింది కదా. పరీక్ష ఉంటుంది ఎవరికైనా. ఈ పరీక్ష అయిపోయిన తర్వాత ఆ అధిపతి వీళ్ళు కోరుకున్నట్టుగా వీళ్ళకు భోజనాలు దగ్గర రాని, మరి ఈ మాంసం దగ్గర రానియలేదు. వాళ్ళకు పెట్టలేదు. ఆయన చూసినాడు కదా, అద్భుతం చూసినాడు, ఆశ్చర్యకార్యాలు దేవుడు వారి మధ్యలో జరిగించినాడు. గొప్ప మహత్కార్యము దేవుడు జరిగించినప్పుడు ఏం జరిగింది? మరి వీరికి జయమన్ను గురించిన తర్వాత వీళ్ళు కోరుకున్నట్టుగా, వీళ్ళు కోరుకున్న భోజనం వారికి పెట్టడం జరిగింది. ఏది కావాలంటే వాళ్ళు, అది శాకాహారము, అవే అనుగ్రహించడం జరిగింది. కాబట్టి మరి దేవుని సమక్షంలో ఎంత గొప్ప విజయం అనుగ్రహించింది వారికి, దేవుడు అనుగ్రహించినాడు. ఎవరికి వస్తుంది ఆ ఘనత అంటే? దేవునితో సావాసం ఉన్న వారితో, దేవునితో సంబంధం ఉన్న వారితో. ఉన్నదా బైబిల్ అనుభవం? ఉన్నదా మోకాల అనుభవం? ఆలోచించు. ఈ మోకాల అనుభవం ఉన్నవారు ఎక్కడ వెళ్ళినా గెలుస్తారు. ప్రతిరోజు వాక్యంతో దేవునితో సహవాసం ఉన్నవారు ఎక్కడున్నా గెలుస్తారు. పేకాటగాళ్ళను గెలిపిస్తాడా దేవుడు? మరి తాగుబోతులను గెలిపిస్తాడా? గెలిపించడు. సినిమా పాటలు వేసుకొని డ్యాన్సులు చేసేవారిని గెలిపిస్తాడా? గెలిపాడు. ఇంట్లో పెద్ద టీవీ పెట్టుకొని, సీరియల్ పెట్టుకొని, ఈ ఛానల్ ఆ ఛానల్ మార్చేవారిని మరి విజయం వస్తుందా? రాదు. చాలామంది దేవుని నమ్ముకున్నవారు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, దేవుని నమ్మిన వారే. మరి కొంతమంది సినిమా పాటలు కానీ, మరి సినిమా పాటల మీద డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, కఠినమైన శ్రమలు అలుముకున్నప్పుడు, కమ్ముకున్నప్పుడు, ప్రభువా నన్ను విడిపించమంటే విడిపిస్తాడా? తప్పిస్తాడా? తప్పించడు కదా. అయితే వీళ్ళను దేవుడు వీళ్ళు ఏదైతే కోరుకున్నారో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అదే వారికి జరిగింది. మేము దేవుని గణపరచాలనుకునేవి దేహంతో, మేము పవిత్రులము, దేవుడు మమ్మల్ని పవిత్రపరిచినాడు, పరిశుద్ధపరిచినాడు, దేవుని రక్తం చేత కడిగినాడు. మరలా ఈ శరీరానికి, మరలా ఈ దేహానికి అపవిత్రపరచుకోకూడదని మా ఉద్దేశమని దానియేలు చెప్తాడు. ఎవరు చూస్తలేరని చెప్పేసి ఇక్కడోటి హెడ్ ఫోన్స్ పెట్టేసి మరి ఎవరు ఏం వింటున్నారో తెలియదు కదా. చూసేది దేవుడు, మనుషులు చూసేది పై రూపాన్ని చూస్తారు. అరే దేవుని నమ్ముకున్నాడు, ఆ సినిమా పాటలు వినరు, దేవుని పాటలే వింటారు అని అనుకుంటారు చాలామంది కదా. మనం చూసి, మన భక్తిని చూసి.
అయితే దేవుని పక్కన పెట్టేసి నువ్వు సినిమా పాటలు వింటే ఎవరు వచ్చేస్తారు నీ హృదయంలో? దయ్యం వచ్చేస్తుంది కదా. దయ్యం చెప్పినట్టు వినాలి, దైవం చెప్పినట్టు మనము నాట్యం చేయాలి. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఇలాంటి విషయాలు మనం దేవునితో ఉంటే తాకనివ్వడు దేవుడు. లోకంతో స్నేహం, దేవునితో వైర్యం. దేవునితో పోట్లాడినట్టు ఉంటుంది లోకంతో స్నేహం చేస్తే. లోకంతో తిరిగితే, నటిస్తే దేవునితో పోట్లాడినట్టు ఉంటుంది. దేవునితో పోట్లాడి ఎవరైనా గెలుస్తారా? గెలవరు కదా, ఎవరు నిలవరు. అందుకనే దేవునితో పోట్లాడొద్దు. చిన్న పెంకుల్లాగానే ఉండాలి. సృష్టికర్త జోలికి పోకూడదు. అనవసరమైన వాటిని మనము మరి కాలు పెట్టి అనవసరమైన దారిలో నడిచి అనవసరమైన వాటిని మరి అనుభవించి దేవునికి దూరం చేసుకుంటే, దేవుని వాక్యానికి వేరుగా బ్రతుకుతే, దేవుని వాక్యానికి వేరుగా జీవిస్తే, స్నేహం అని, ఫ్రెండ్షిప్ అని, ఈ మధ్యలో చాలామంది దేవుని కంటే ఎక్కువగా స్నేహాన్ని ప్రేమిస్తారు. మరి ఏదైనా వదులుకుంటారు, స్నేహితుల కొరకు ఏదైనా వదులుకుంటారు. ఉండాలి, స్నేహం ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఉండమన్నాడు దేవుడు. దేవుడే అన్నాడు అందరిని ప్రేమించమన్నాడు కదా, అందరితో కలిసి ఉండమన్నాడు. కానీ వాళ్ళలో కలిసిపోదని అనలే కదా కదా, వాళ్ళు చెప్పినట్టు వినమని అనలే కదా దేవుడు. ఇరుగు పొరుగు అని ప్రేమించమన్నాడు కదా. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. కానీ వాళ్ళలో మనం కలిసిపోవద్దు, జాగ్రత్తగా జీవించాలి. మన కళ్ళెన్ని రెండే ఉన్నాయి. ప్రపంచమంతా మనకు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. మన నడకేంది, మన పడకేంది, మన మాట తీరేంది, మన యథార్థత ఏంటి, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. మనం ఏం తింటున్నాము, మరి ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ప్రతిదీ ఏం చేస్తూ ఉంటారు, మనకు చదువుతూ ఉంటారు. మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని చదువుతారు. మన సాక్ష్యానికి పరీక్షిస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది. గుర్తుపెట్టుకోండి, లోకం నుంచి మనం బయటకు వచ్చినామంటే మనం వెలుగులో ఉన్నాం. అందరికి కనబడుతూ ఉంటాం కదా, అందరి కనులు మన మీదనే ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. అడుగులు, ఒక అడుగు తీసి అడుగు వేసే అడుగు మనము ఆలోచించాలి. ఆ గ్రహింపులో మనం ఉండాలి. అట్లా దానియేలు వీళ్ళు ఆ ప్రాంతంలో, ఆ బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు ఏంది, రాజు ఉండని, ఎవరైనా ఉండని, మా దేవుడే రాజుకు రారాజు కదా, ఆయనకు భయపడాలి కదా. వీళ్ళకి భయపడేది ఏంది, వీళ్ళు పెట్టింది తినేదేంటి అని అనుకొని దేవుని కొరకు రోషపడి ఆహారాన్ని పక్కన పెట్టేసి, ఏదో బ్రతకడానికి కోసం మేము తింటాం, తినేదానికోసము బ్రతకమని వాళ్ళు నిశ్చయించుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు కదా. తిండి కోసం కాదు మేము వచ్చింది, తినేదాని కోసం కాదు మేము వచ్చింది, దేవుని కొరకు బ్రతకాలి కదా. కాబట్టి దేవుడు ఇవ్వాలనుకుంటే రోజు నీకు మాంసం ఇవ్వగలడు. ఇయ్యలేదా ఇజ్రాయెల్ ప్రజలకు? ఏలియాకి ఇయ్యలేదా? ప్రతిరోజు మాంసం ఇయ్యలేదా? ఇచ్చినాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఒక నెల రోజులు మాంసం కదా, అసహించుకునేంత మాంసం వారికి ఇచ్చినాడు. దేవుని అడిగితే నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. హోటల్లో బిర్యానీ కంటే శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. కోరుకున్న ఆహారం ఇస్తాడు ఆయన. నువ్వు ఆయన కొరకు నిలబడితే, నువ్వు ఉన్న చోట దేవుడు ఇస్తాడు. అనుభవంతో చెప్తున్నా, లేని చోట పుట్టించగల దేవుడు ఆయన. ఏది ఆహారం కోరుకుంటావు అది ఇస్తాడు ఆయన. దేనికి మనం లొంగొద్దు, ఈ లోకానికి, లోక ఆశలకు దారి తీయొద్దు, లోక ఆశలకు లొంగొద్దు. కాబట్టి అట్లా దేవుడు వారిని కాపాడి రక్షించినడు. 10 దినములైన తర్వాత, ద్వితీయోపదేశకాండము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడనే యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేయాలంట? దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే చాలు, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చిస్తానంటున్నాడు. చాలామంది ఏం కోరుకుంటారు? తగ్గించుకోవాలని కోరుకుంటారా? నేను ఇట్లనే ఉండాలి, నా పరిస్థితి మారొద్దు అని అనుకుంటారా? అనుకోరు కదా. ఏమనుకుంటారు? నేను హెచ్చుగా ఉండాలి, అందరికంటే పైదానిగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే. హల్లెలూయా. అయితే దేవుడు అన్నమాట అదే. నీ దేవుడనే యెహోవా మాట శ్రద్ధగా వింటే అందరికంటే నిన్ను పైవానిగా ఉంచుతాను, తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. దేవుని మాట వింటే నువ్వు పొలంలో దీవించబడతావు. పొలం వేస్తే అక్కడ ఆశీర్వాదం కదా. ఒక్క గింజను నాటితే 1000 గింజలు ఆయన దీవిస్తాడు. 1000 గింజలు వచ్చేటట్టుగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ తోట వేసినా ఫలింపజేస్తాడు. నువ్వు ఏది నాటుతావో అందులో ఆశీర్వాదం, అందులో మేలుంటుంది. దేవుని చిత్తంలో జరగాలి ఏదైనా. దేవుని మాట విని నువ్వు చేస్తే, దేవుని ఆజ్ఞల ప్రకారము నువ్వు ఏ వ్యాపారం చేసినా సరే, ఏ ఉద్యోగం చేసినా సరే, మరి నువ్వు ఏ పొలం పంట చేసినా అందులో నేను ఆశీర్వదిస్తా. నీ దుక్కిటెద్దు, మరి నీ గొర్రె మేకల మందలు సమస్తం దీవించబడతాయి, ఆశీర్వదించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రాంతంలో ఉన్న వారిని దేవుని మాట ప్రకారం నడిస్తే, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే వారిని దేవుడు తక్కువ చేయలేదు. మనుషుల చేతిలో అప్పచెప్పలేదు, రాజుల చేతిలో అప్పచెప్పలేదు. అందుకని దేవుడు అంటాడు, దేవుని మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినే వారిని, విని జరిగించే వారిని ఈ ఆశీర్వాదాలు, ఈ మేలులు వర్తిస్తాయి అంటున్నాడు దేవుడు కదా. ఏదైనా ఉద్యోగం ఇవ్వాలనుకోండి, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మన క్వాలిఫికేషన్ చూస్తారు కదా. ఒక ఐఏఎస్ అధికారి ఐఏఎస్కు సెలెక్ట్ అయిన తర్వాత మరి ఐఏఎస్ రాయాలంటే ఆ అర్హత కావాలి, ఇంత చదువుకొని ఉండాలని వాళ్ళు మనకు పేపర్లో ముందే రాసి మనకు పంపుతారు. దాన్ని బట్టి మనం పరీక్ష రాయాల్సి వస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, మరి దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం జరిగించే వారికి అంటున్నాడు దేవుడు, ఇవన్నీ కూడా వర్తిస్తాయి, ఈ ఆశీర్వాదాలు వర్తిస్తాయి. నువ్వు పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. సరే, నీ కొద్దిగానే ఉంది, 10 మంది వచ్చినారు, ఓ 10 మంది వచ్చేసినారు. ప్రభా సాయం చేయను ఆయన. దేవుడు నీ కుటుంబంలో ఉంటే, దేవుడు నీ జీవితంలో ఉంటే ఆ కొద్ది వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు, బహుగా దీవిస్తాడు. 10 మంది తిని మిగులుతట్లు దేవుడు చేస్తాడు. యేసు ప్రభు అద్భుతం చేయలేదా? మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఆ 12 గంపలు మిగిలిపోయినాయి. ఎట్లా మిగిలింది? దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు దీవించినప్పుడు. ఆశీర్వదించబడదు. దేవుని మాట వింటే ఆశీర్వదించబడతాం, దేవుని మాట వింటే దీవించబడతాం. అందరూ చూసే వాళ్ళందరూ, ఓహో వీళ్ళు దేవుని కలిగి ఉన్నారు, వీరి మందిరానికి వెళ్తారు, దేవుని చర్చికి వెళ్తారు అని చెప్పాలి. నీ గురించి పక్క వాళ్ళు సాక్షి చెప్పాలి, మన గురించి పక్క వాళ్ళు. నీ పిండి పిక్స్ తొట్టి, మరి నీ నూనె బుడ్డి కూడా దీవిస్తాడు దేవుడు. బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు. ఎంతమంది తింటారో తినండి, అయిపోదిగా. దేవుడు పంపిస్తూనే ఉంటాడు, తినేవాళ్ళు తింటూనే ఉంటారు. ఎప్పుడు అయిపోదు, ఎప్పుడు సమృద్ధి. ఎవరుంటే దేవుడు మనతో ఉంటే, దేవుడు మన కుటుంబంలో ఉంటే ఎప్పుడు సమృద్ధి. నీ పరిస్థితి కొంచెమే ఉండొచ్చు, తక్కువ జీతమే రావచ్చు. ధనవంతుడు పెడతారా ఎవరికైనా? పెట్టరు ధనవంతులు కదా. మరి ఎవరైనా రాకపోతే బాగుంటుంది, చుట్టాలు రాకపోతే బాగుంటుంది, మరి ఉన్నది అయిపోతుందేమో కదా, దాచుకున్నది తక్కువ అయిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అదే మామూలు మనుషులు, సాదాసీదా మనుషులు
రోజు కష్టం చేసుకొని బ్రతికే వాళ్ళు, ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళతో పాటు మనం కూడా తింటాము కదా, చికెను మటను, మరి వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం. అందరు కలిసి తినేస్తాం కదా అని ఆలోచిస్తారు. ఇంటి నిండా మనుషులు ఉండాలని కదా, రోజు వంటలు కావాలి, రోజు చాలామంది భోజనాలు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, దేవుని మాట శ్రద్ధగా వింటే నువ్వు, నీ తొట్లో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్లో ఉన్న నూనె అయిపోదు. సమృద్ధి అంతా ఆశీర్వాదం దేవుడు దీవించిన తర్వాత ఎవరు కూడా ఆశీర్వాదాన్ని తీయలేరు. అందుకనే మరి దానియేలు 1:17 ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివిగలవాడై యుండెను. ఈ నలుగురు బాలుల సంగతి ఏంటిది? ఏమంటున్నాడు దేవుడు? వీళ్ళ సంగతి ఏంటంటే, ఈ నలుగురు బాలుల సంగతి ఏంటంటే, వీరికి మరి దేవునికి మరి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేచన ఇవన్నీ ఇచ్చినాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం ఉన్నది, వీళ్ళకు దేవుని జ్ఞానం ఉంది, వివేచన ఉన్నది, వివేచించే జ్ఞానం ఉన్నది, ఇంకా సకల శాస్త్ర ప్రవీణత అనుగ్రహించబడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం ఉండాలి వీరికి. దేవుని జ్ఞానం చేత వీళ్ళు నిలవబడగలిగినారు, దేవుని జ్ఞానం చేత గెలవగలిగినారు కదా. ఏది చేయాలో ఏది చేయకూడదు వాళ్ళంతా ఆ గ్రహింపుతో వాళ్ళు ఉన్నారు. అందుకనే గ్రహింపు మనకు ఉండాలి, జ్ఞానం చేత ఆలోచించాలి. ఆలోచించినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు, దేవుడే మనకు దయ చూపుతాడు, దేవుడే కృప చూపుతాడు, ఆదుకుంటాడు. ఆయన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. హల్లెలూయా. చివరి వాక్యము ఆదికాండము 41:15. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు ఏంటిది? ఫరో అంటున్నాడు యోసేపుతో. యోసేపు పరిస్థితి తెలుసు మీకు. చిన్నతనంలో తల్లిని పొడగొట్టుకున్నాడు, అన్నల చేత అవమానం, అన్నలు కొట్టి మరి ఎండిపోయిన గుంటలో పడేసి ఐగుప్తులో ఆయనను దాసునిగా అమ్మేసిన తర్వాత ఐగుప్తు దేశంలో మరి పొతిఫేరు ఇంట్లో ఆయన ఉండగా తన భార్య ఎంతో అవమానపరిచినట్లుగా తెలుసు. అయితే అవమానపరిచినప్పుడు ఆయనను ఎక్కడ చెరసాలలో వేసినారు. 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. మరి ఆయన కూడా దేవుని చేత సహవాసం కలిగి, దేవుని చేత సంబంధం కలిగి జీవిస్తున్నాడు యోసేపు. చిన్నతనములో మరి అన్నలది ఒక పార్టీ, తనదొక పార్టీ. ఏంటంటే దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్న యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఫరో ఒక కలగన్నాడు. ఐగుప్తు రాజ్యంలో జరగబోయేది, భవిష్యత్తులో ఏం జరగబోయేది అన్నీ కూడా కలగన్న తర్వాత ఆ కల భావము ఎవ్వరు కూడా చెప్తలేరు, ఎవరికి అర్థం కావట్లేదు. అలాంటప్పుడు యోసేపు యవనస్తుడు, దాదాపు ఆయనకు మరి ఒక 28-29 సంవత్సరాల వయసు అప్పుడు. అయితే అప్పుడు ఫరో పిలిపించినాడు ఆయన్ను. ఏంటిది? మరి చెరసాల్లో ఉన్న వారిని పిలిపించినాడు. ఎందుకంటే ఇక్కడ ఈ కళ యొక్క భావము చెప్పే సమర్థుడు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడివే అని నేను తెలుసుకున్నా కాబట్టి నేను పిలిపించానని చెప్పేసి అన్న తర్వాత యోసేపును మరి ఆ చెరసాల్లో ఉండేవారు ఎట్లుంటారు? పెద్ద గడ్డము, మరి శుభ్రంగా స్నానం చేసుకోకుండా ఉంటారు కదా. అలాంటి యోసేపును ఆ రాజు పిలిపించి సౌరం చేయించి కొత్త బట్టలు తొడిగించి మరి శుభ్రంగా నిలవబెట్టి మరి తన కళ గురించి చెప్పమన్నప్పుడు మరి దేవునితో సావాసం ఉంది యోసేపుకు, దేవునితో నడుస్తున్నాడు యోసేపు. ఆ యవన కాలంలో మరి ఏది కూడా ఆయన అపవిత్ర పడకుండా దేవునితో సావాసం కలిగి నడుస్తున్న యోసేపును దేవుడు తనకు జ్ఞానం ఇచ్చి
నడిపిస్తుంటే ఆ కళ భావం చెప్పినప్పుడు జరగబోయేది అన్నీ కూడా, మరి ఆ కరువు గురించి, పండే ధాన్యం గురించి, మరి సకల దేశాల గురించి వచ్చే వాళ్ళని ఏదైతే ధాన్యం కొంటారో అవన్నీ కూడా వివరించి చెప్పినప్పుడు మరి ఫరో రాజు తన్ను ఏం చేసినాడు, ఓ ప్రధానమంత్రిగా ఆ ఐగుప్తు దేశానికి ఏలడానికి, నడిపించడానికి నువ్వే సమర్థుడవు, నువ్వు తప్ప ఎవరు కూడా నడిపించలేనని చెప్పేసి మరి యోసేపును నిలబెట్టినట్టుగా, ప్రధానమంత్రిని చేసినట్టుగా మరి మనం చూస్తాం కదా. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి కదా, అర్హత లేని జీవితం, అర్హత లేని బ్రతుకును దేవుడు ఏంటిది, దీనులను పైకి లేవనెత్తి అధికారులతో పాటు మరి ప్రధానులతో పాటు కూర్చుండబెట్టే దేవుడు మన దేవుడు కదా. కాబట్టి నా స్థితి చిన్నది, నా పరిస్థితి చిన్నదే, అయితే నేను వెళ్ళగలనా, నేను చేయగలనా అది మనం అనుకోకట్లా. దేవునితో సావాసం ఉంటే నీ పిలుపేంటో నీకు తెలిస్తే, దేవుడు నీకు ఏ పిలుపుతో పిలిచినాడో ఆ పిలుపును నువ్వు కొనసాగితే, ఆ పిలుపు ప్రకారం నువ్వు బ్రతుకుతే, మరి నీకు ఇచ్చిన దర్శనం నెరవేర్పులో దేవుడు నేను దీవిస్తాడు, నిలబెట్టుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, నిలబెడతాడు. కాబట్టి ఈ సాక్ష్యాలన్నీ మనకు తెలుసు, చూస్తున్నాం కదా. ఈ సాక్ష్యాలను మనం వింటున్నాం, భక్తుల సాక్ష్యాలు. దేవుని సన్నిధిలో వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చినారు, ఏ విధంగా ఉన్నత స్థితిలో, ఉన్నత శిఖరాలపైన దేవుడు వారిని నిలబెట్టిండు. దేవునితో సావాసం ఉన్నందుకే కదా. అపవిత్ర పడనివ్వలేదు. ఆ పరిశుద్ధుడు మనతో ఉంటే మనకు కూడా ఆ స్థితి రానివ్వడు. పరిశుద్ధులుగానే ఉండనియాలి. అందుకని దేవుడు ఈ రీతిగా మరి చెరసాల నుండి రప్పించి క్రొత్త బట్టలు తొడిగించి దేవుడు తనను ఘనపరిచినాడు. అట్లా నిన్ను కూడా నీ పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచించకు, నీ స్థితిగతులను బట్టి నువ్వు ఆలోచించకు, నీ కుటుంబ పరిస్థితిని బట్టి ఆలోచించి ఆగిపోకు. అడుగులు ముందుకేసి దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉండాలి. యోసేపుకు రాలేదా శ్రమలు? యోసేపుకు రాలేదా అవమానాలు, నిందలు రాలేదా? మరి చాలా చిన్న చూపు చూసినారు అన్నలు, చంపేద్దాం అనుకున్నారు కదా, చంపేద్దామని ప్లాన్లో ఉన్నారు. అన్నిటి నుంచి విడిపించి గొప్ప చేసి ఒకరోజు ఎవరైతే ఆయనను అవమానపరిచినారో, ఏ అన్నలైతే ఆయనను నిందించినారో, ఎవరైతే ఆయన ఐగుప్తు దేశానికి అమ్మేసినారో, మరి అదే ఆ అన్నలే తన కాళ్ళ దగ్గర వచ్చి ధాన్యం కొనడానికి వచ్చినాడు కదా. దేవుడు పక్షపాతి కాడు, దేవుడు ఒకరిని తక్కువ ఎక్కువ చూడడు కదా. మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోయాలి కదా. మరి ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారో, ఏ శత్రువు అయితే నిన్ను చిన్న చూపు చూస్తున్నాడో, ఆయన నీ కాళ్ళ దగ్గర తెస్తాడు, ఆయన నీ పాదాల దగ్గర తెస్తాడు. ఆయన ఆ దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఆ దేవుని మనము ఘనపరుస్తున్నాం. కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టాడు ఆయన కదా. నీ దాసులమని ముందే చెప్పినాడు ఆయన. దేవుడు నా పన్ను నిలబడి ఉంది, మీ పనులన్నీ నా పనుకు సాగిల పడుతున్నాయి మరి అని, సూర్యచంద్రులు కూడా వచ్చి నా పనుకు సాగిల పడుతున్నాయి అని చెప్తే మరి అన్నలు కోపపడ్డారు, తన తండ్రి కూడా కోపపడ్డాడు, కానీ గుర్తుంచుకున్నాడు ఆయన. అయితే అట్లా మేము నిన్ను సాగిల పడ్డామా, నువ్వు మమ్మల్ని ఏలుతావా అని వాళ్ళు ఆయన మీద పగబట్టినారు అప్పటి నుండి. కాబట్టి నీ పిలుపును గురించి ఎవరైనా చెప్తే, దేవుడు నాకు అట్లా చెప్పిండు, నాకు అట్లా వాడుకుంటా అన్నాడు, నా దర్శనం ఉంది అట్లని ఎవరికైనా మనం చెప్పినాం అనుకో, ఇక ఆ పక్కోళ్ళకు మండిపోతూ ఉంటుంది ఒళ్ళు కదా. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ, దేవుడు చెప్పిన మాట జరిగిస్తూ, మనకిచ్చిన దర్శనం ప్రకారం మనం నడుస్తూ ఉంటే ఆ గురి గమ్యం చేరుకుంటాము. అట్లా యోసేపు దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు, దేవుని మాట విన్నాడు, ఆజ్ఞలు జరిగించి ఆ దర్శనం అంతా నెరవేరేంత వరకు దేవునితో సహవాసం విడవలేదు, దేవునితో నడక మారలేదు కదా. ఎన్నో ఆఫర్లు వచ్చినా కానీ ఆయన వదులుకున్నాడు అవన్నీ.
లోకానికి సంబంధించినవి ఏది కూడా తన జీవితానికి అంటకుండా కాపాడి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టుగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అట్లా మరి దానియేలు, శద్రక్, మెషక్, అబేద్నెగో తన వారి శరీరాలను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్న తర్వాత దేవుడు వారిని కాపాడినట్టుగా, మరి దేవుడు వారిని దీవించినడు, ఆశీర్వదించినడు. అంత దేవుడు పరలోక జ్ఞానం చేత వారిని నింపి తత్వజ్ఞానము ఇచ్చి వారిని నిలబెట్టినడు. ఎక్కడ కూడా జారకుండా దేవుడు కాపాడినాడు. అట్లా మనం కూడా దేవుని కొరకు నిలబడితే దేవుడే సహాయం చేస్తాడు. అన్ని పరిస్థితుల నుంచి విడిపించగల సమర్థుడు, విడిపిస్తాడు ఆయన. మన పరిస్థితి గురించి ఆలోచించదు, ఇప్పుడు కూడా దేవుని కొరకే ఆలోచించాలి, దేవుని కొరకే నిలబడాలి. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.